మంచిర్యాల పట్టణంలో జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలంటూ యుగేందర్ సాయి అనే వ్యక్తి పూలే వేషధారణలో బెల్లంపల్లి చౌరస్తా జంక్షన్ వద్ద ప్లకార్డ్ పట్టుకుని తన నిరసన తెలియజేశాడు. దానికి మద్దతుగా మూవ్మెంట్ 21వ సంస్థ సభ్యులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పూలే వేషధారణలో ఉన్న యుగేందర్ సాయి మాట్లాడుతూ జ్యోతిరావు పూలే 1857లోనే అందరికీ విద్యను అందించాలనే ఉద్దేశంతో 48 పాఠశాలలను నెలకొల్పారని, వీటి ద్వారా ఎంతో మందికి విద్య అభ్యసించేలా చర్యలు చేపట్టారని అన్నారు. మహిళల హక్కుల కోసం సంఘ సంస్కర్తగా పోరాటం చేసి అలాగే కార్మికుల హక్కుల కోసం తొలిసారిగా గొంతు ఎత్తిన వ్యక్తి పూలే అని కొనియాడారు. ప్రజల కోసం ఇంత చేసిన పూలే చరిత్రను పాఠ్యాంశంలో కూడా ఎక్కడ బోధించడం లేదని, మంచిర్యాల జిల్లాలో ఎక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదని, ప్రజాప్రతినిధుల హామీలే తప్ప విగ్రహ ఏర్పాటుకు ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని మంచిర్యాలలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు నేను జ్యోతిరావు పూలే వేషధారణలో మంచిర్యాల ప్రాంతంలో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం జ్యోతిరావు పూలే వేషధారణలో ఈ విధంగా నిరసన తెలియజేస్తున్నాను. జ్యోతిరావు పూలే 1857 సంవత్సరంలోనే మనకి 48 పాఠశాల వరకు వారి జీవితకాలంలో నిర్మించడం జరిగింది. మహిళల హక్కుల కోసం పోరాటం జరిగింది. కార్మికుల హక్కుల కోసం మన దేశంలో మొదటిగా గొంతెత్తిన వ్యక్తి జ్యోతిరావు పూలే. అదేవిధంగా ఒక సంఘ సంస్కర్తగా మహిళల హక్కుల కోసం ప్రత్యేకంగా పోరాటం జరిగింది. ఇన్ని చేసిన జ్యోతిరావు పూలేని ఈరోజు మనము మన పాఠ్యాంశాల్లో కూడా ఎక్కడా చూడడం లేదు. కనీసం వారి విగ్రహాల్ని కూడా ఎక్కడా కనపడడం లేదు. అందుకు గాను మంచిర్యాల ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాలుగా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకు గాను ఈరోజు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఈ యొక్క నిర్ణయం తీసుకొని ఈ విధంగా నిరసన తెలియజేస్తున్నాను. జ్యోతిరావు పూలే విగ్రహాన్ని మంచిర్యాలలో తప్పకుండా నిలబెట్టాలని డిమాండ్ చేస్తున్నాను. అన్ని సామాజిక రుగ్మతలకి అసమానత భావజాలం కారణమని గుర్తించిన జ్యోతిరావు పూలే గారు తన 42 సంవత్సరాల జీవితాన్ని త్యాగం చేసి ఈ అసమానతలు లేని సమాజం కోసం పోరాటం చేసిర్రు. దానికోసం సత్యశోధక్ సమాజ స్థాపించి పాఠశాలలు స్థాపించి ఎంతో పోరాటం చేసిన ఆ వ్యక్తి యొక్క విగ్రహము ఎక్కడ మనకు కనబడకపోవడము శోచనీయము. అదేవిధంగా తన జీవిత చరిత్ర కూడా ఎక్కడ పాఠ్యాంశాల్లో లేకపోవడము కూడా అది మనము ఖండించదగ్గ విషయము. ఎందుకంటే ప్రభుత్వాలు కానీ ప్రభుత్వంలో ఉన్న పాలకులు కానీ ఎప్పుడూ ఆ దిశగా ప్రయత్నం చేయలేదు. దానికి సంఘంలో ఉన్న ఆ వ్యక్తులు కూడా కొంత అడ్డుపడ్డారు కాబట్టే వారి యొక్క జీవిత చరిత్ర మరుగున పడింది. కావున ఈ మంచిర్యాల ప్రాంతంలో కనీసము వారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయవలసిందిగా మూవ్మెంట్ 21 తరపున యుగేందర్ సాయి